నా పేరు ఎన్సి పరమేశ్వర్, రజక కార్పొరేషన్ స్టేట్ డైరెక్టరు, అశోక్ నగర్, అనంతపూర్. ఇక్కడ ఆదర్శ నగర్లో దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి వంక పరంబోకు కాలువ పరంబోకు స్థలంలో కాలువలో 30 ఏళ్ళ నుంచి కొట్టాలు వేసుకొని బతుకుతున్న ఈ 6 గుడిసెలు వాళ్ళు కాలానుగుణంగా ఈ స్థలము రోడ్లు కాలువలు వచ్చినందున 20 అడుగుల కాలువ 4 అడుగులకే కుదించుకోవడంతో వాళ్ళు పక్క ఎమ్మెల్యే గారు, అప్పటి ఎమ్మెల్యే గారు సహకారంతో కాలనీ పట్టాలు ఇప్పుడు ఇవ్వడం జరిగింది. ఆ పట్టాలను పెట్టుకొని హౌసింగ్ స్కీమ్, ఎన్టీఆర్ హౌసింగ్, వైఎస్ఆర్ హౌసింగ్ స్కీమ్తో 6 మంది కట్టుకున్నారు. మరి ఈ ఎస్బీఐ కాలనీ లేఅవుట్కి ఇచ్చిన యజమాని ప్రేమ్నాథ్ అని 299/83 ఎల్పీ నంబర్ ప్రకారం ఆయన కాలనీ ఏర్పాటు చేసి ఇండ్లు అమ్ముకున్నాడు. ఎల్పీ నంబర్ ప్రకారము ఈపీలో ఉన్నటువంటి వాళ్ళు ఏ సైట్ అయితే ఫ్లాట్ నంబర్ ఉంటుందో ఎల్పీ నంబర్లో ఆ సైట్కి మాత్రమే వీళ్ళు హక్కుదారులు. కానీ ఈయన ఈ 6 మందిని కోర్టుకి పిలుపుకోకుండా 9 ఏళ్ళు 10 ఏళ్ళ నుంచి ఓఎస్లో 6 ఏళ్ళు, ఈపీలో 6 ఏళ్ళు, లాస్ట్ ఒక 6 నెలలు 2-3 పిలిచి కోర్టు ఆర్డర్ ఎక్స్పైర్ట్ అయిపోయింది. ఆ ఆర్డర్ ప్రకారం వీళ్ళు ఒక 2-3 నెలల నుంచి ఈ పొద్దు పగల కొడతాం, రేపు పగల కొడతామన్న భయభ్రాంతులు చేస్తూ ఉన్నారు. ఈరోజు దాదాపు 200 మంది పోలీసులు వచ్చి పగలగొట్టాలని చేస్తే మేము ఇక్కడ ఉన్నటువంటి స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు సర్గూటి రమణ గారు, రాంప్రసాద్ గారు, మనోహర్ గారు ఈ 6 మంది లబ్ధిదారులకు అండగా నిలబడి మళ్ళీ టౌన్ ప్లానింగ్ పబ్లిక్ ప్రాపర్టీలో ఉన్నందువలన ఎల్పీ నంబర్ ప్రకారం అయితే ఈ కాలువకు సంబంధించిండేది ఫ్యూచర్లో వాళ్ళకి ఏదన్నా వాగులు వంకలకి ఏదైనా ఉంటే అది పబ్లిక్ ప్రాపర్టీగా గుర్తించబడుతుంది మున్సిపాలిటీ యాక్ట్ ప్రకారము. ఆ పబ్లిక్ ప్రాపర్టీలో వీళ్ళు కొన్నాళ్ళు కాపురం ఉన్నారని ఇప్పుడు నిన్న టౌన్ ప్లానింగ్ ద్వారా తెలిసింది. తర్వాత ఈ మ్యాప్లో కూడా ఆయనకు సంబంధించిన స్థలం ఎక్కడ ఇక్కడ రౌండ్ అప్ కూడా చేయలేదు. దాన్ని మేము ఆసరాగా తీసుకొని కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతే ఈ పొద్దు ఎమ్మెల్యే గారు కూడా టౌన్ ప్లానింగ్ చెప్పి నిలుపుదల చేయించాడు. మరి కలెక్టర్ గారి ఆర్డర్ ప్రకారం కూడా టౌన్ ప్లానింగ్ వాళ్ళు కూడా ఒక లెటర్ ఇచ్చారు, ఇదంతా వంకపరంబోకు కట్టంలోనే ఉందని చెప్పేసి. సో మళ్ళీ వాళ్ళు పోయి మేము కోర్టు ద్వారా పోయి మళ్ళీ వస్తామని చెప్పేసి వాళ్ళు కోర్టుకి పరిశీలించేదానికి మళ్ళీ వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేసుకోవడానికి పోయినారు. మాకు ఎమ్మెల్యే గారు, మరి టౌన్ ప్లానింగ్ గారు, కలెక్టర్ గారు మళ్ళీ వాళ్ళు చెప్పడంతో ఈ కార్యక్రమం రద్దయ్యి మరి భవిష్యత్తులో ఈ కుటుంబాలకు అందరికీ న్యాయం చేయాలా ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, మున్సిపాలిటీ వాళ్ళని చెప్పేసి ఎంతమంది మనవి చేస్తూ మరి రమణ గారు, రాంప్రసాద్ గారు వీళ్ళందరూ ఈరోజు తోడుగా వచ్చి వీళ్ళకు నిలబడిన అందరికీ ధన్యవాదాలు, అభినందనలు. వాళ్ళతో నేను గతంలో 2014 నుంచి 19 అప్పుడు కార్పొరేటర్గా ఉన్నప్పుడు కూడా ఇక్కడ చిన్న సమస్యలు జరిగేటివి. అప్పట్లో ఇక్కడ స్థానికంగా బంగి సుదర్శన్ గారు కార్పొరేటర్గా ఉన్నారు. అప్పుడు కూడా వచ్చి వీళ్ళకు మీకేం ఇబ్బంది ఉండదు, ఇది వంక పరంబోకు స్థలము, ఒకవేళ వస్తే మనకు మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి దీన్ని తొలగించాలి కానీ ఎవ్వరికీ హక్కు లేదని అప్పుడే చెప్పాం. తర్వాత ఆయన కాలక్రమేణా ప్రేమ్నాథ్ గారు కోర్టుకు వెళ్ళడము, వీళ్ళని ఎక్స్ పార్టీకి చేర్చడము, వీళ్ళకు నోటీసులు రాకుండా వీళ్ళకి తెలియదు అసలు కోర్టులో వేసిందే తెలియకుండా ఆయన ఒక పట్టా తెచ్చుకొని, ఆయన ఒక కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకొని ఇది నాది అని చెప్పి వచ్చాడు. కానీ ఈరోజు టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ కానీ అందరూ కూడా ఇది వంక పరంబోకు సంబంధించిందని చెప్పేసి ఒక లెటర్ కూడా మన టీపీఓ గారు, ఓంకారెడ్డి గారు ఇవ్వడం జరిగింది. దీన్ని ఆసరాగా తీసుకొని మరి ఎమ్మెల్యే గారికి అయితేనేమి, కలెక్టర్ గారికి అయితేనేమి, ఆర్డీఓ గారికి అయితేనేమి, ఎంఆర్ఓ గారికి అందరి దృష్టికి మేము తీసుకెళ్లి వీళ్లకు పేద పక్షాల పక్కన పోరాడడానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది. ఎందుకంటే పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ఈయన ప్రేమ్నాథ్ గారు గతంలో కూడా ఈ ఏరియా అంతా ఆయన చేసింది. ఆయన లేఅవుట్లు ఎవరెవరు వేసినారో ఈ ఓపెన్ సైట్లు అవన్నీ కూడా ఇప్పుడు నావి అని చెప్పి రావడం చాలా బాధాకరమైన విషయం. దయచేసి ప్రేమ్నాథ్ గారు మీకు కూడా ఒక విన్నపం, పేద ప్రజల జోలికి వస్తే మీరు ఇబ్బంది పడతారు. ఇక ఎప్పుడే కానీ ఈ ప్లాట్ జోలికి వస్తే మేము అండగా ఉంటాం, వీళ్లకు మా ప్రాణాలైనా అర్పించడానికి సిద్ధంగా ఉన్నాం. దయచేసి ఇటువంటి వారి జోలికి పోవద్దండి. ఏమనుంటే మీరు ఏమన్నా వ్యాపారాలు చేసుకుంటే ఇంకో చోటికి పోండి, ఈ విధంగా చేయదండి. దాదాపు 30 సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నారు, ఇల్లు కట్టుకున్నారు, చిన్న గుడిసెల నుంచి వాళ్ళు వచ్చారు. వాళ్ళ జోలికి రావడం ఎంత దురదృష్టకరం. వాళ్ళ పక్షాన తెలుగుదేశం పార్టీ నిలబడుతుందని చెప్పి తెలియజేస్తుంది.